జాగ్రఫీ అనేది మనకి మాక్సిమం స్టాటిక్‌ని బేస్ చేసుకొని వస్తాయి. మనకి జాగ్రఫీలో రివర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు కరెంట్ అఫైర్స్‌లో ఉన్న వస్తాయి గానీ, మాక్సిమం స్టాటిక్స్ బేస్ చేసుకొని ఈ జాగ్రఫీలో వస్తాయి. ఎకానమీ అనేది మనకి కరెంట్ అఫైర్స్ రిలేట్ చేస్తూ వస్తుంది. అలాగే స్టాటిక్స్‌ని కూడా మనం కలిపి చదవాల్సి ఉంటుంది. యూపీఎస్‌సికి ఎప్పుడైనా ఎకానమీలో టెర్మినాలజీ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. యూపీఎస్‌సి ఎకానమీ టెర్మినాలజీని ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో, ఆర్‌బీఐ పర్స్పెక్టివ్‌లో, బ్యాంక్స్ పర్స్పెక్టివ్‌లో, అలాగే ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటి? డిఫ్లేషన్ అంటే ఏంటి? గ్రోత్ రేట్ అంటే ఏంటి? సో, ఇలా ప్రతిదీ స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇలాంటి ప్రతి టెర్మినాలజీని కొంచెం ఎక్కువ ఆహ్, చదవాలి. సో, మనం ఇక్కడ చూడండి చెప్పడం మర్చిపోయాను. ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి 25 డేస్ సరిపోతుంది. అలాగే జియోగ్రఫీకి 20 డేస్ సరిపోతుంది. ఎకానమీకి కూడా